నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. దేశం మొత్తంలో కూడా రాజకీయ సమీకరణాలు లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రతిరోజు కూడా మారిపోతూ ఉన్నాయి. అలాగే ఇటు తెలంగాణ, అటువైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎలక్షన్ ఎఫెక్ట్ అనేది బాగా కనిపిస్తూ ఉంది. వీటన్నిటికి సంబంధించి మనతో మాట్లాడడం కోసం, విశ్లేషణ అందించడం కోసం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రభ అసోసియేట్ ఎడిటర్ మారం శ్రీనివాస్ సార్. సార్‌తో మాట్లాడదాము. నమస్కారం సార్. కేసీఆర్ వైపు చూస్తే కనుక కేసీఆర్ గారు రీసెంట్‌గా పొలం బాట అని చెప్పి కార్యక్రమాన్ని చేపట్టి అది సక్సెస్‌ఫుల్ అయిందని చెప్పాలి. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ నుండి అగ్రనేతలు చాలా మంది కూడా బయటకు వెళ్ళిన పరిస్థితి ఉంది. అయినా కూడా కేసీఆర్ గారు ఎప్పుడైతే బయటకొచ్చారో మళ్ళీ పార్టీలో కొత్త ఉత్సాహం అనేది కనిపించింది. అలాగే ఈరోజు కూడా కేసీఆర్ గారు పొలం బాట కార్యక్రమంలో మళ్ళీ వచ్చారు. సో, ఇంకా ముందు ముందు ఏ విధంగా ఉండిపోతుందంటున్నారు ఆయన ప్రభావం? అయితే ఈ వేసవి కాలంలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి తెలంగాణలో. హ్మ్. దీంతోటి అంటే దీనికి కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వము వైఫల్యాలనేది వాళ్ళు ఎత్తి చూపాలనుకున్నారు. ఈ హ్మ్. దిశలో భాగంగా ఆయన మొన్న ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో వెళ్ళి పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడి వాళ్ళని ఓదార్చడం. ఇవాళ మళ్ళీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కేవలం ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు, ఇది మామూలుగా వచ్చిన కరువు కాదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఒకవైపు పార్టీ నుంచి ముఖ్య నేతలు వెళ్తున్నప్పటికీ మా పార్టీ ఇంకా బలంగానే ఉంది. మేము లోక్సభ ఎన్నికల్లో మా సత్తా చూపిస్తాం. గతంలో 9 సిట్టింగ్ ఎంపీలు ఉండేవి. ఆ 9 సిట్టింగ్ ఎంపీలు గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. సో, ప్రజల్లోకి వెళ్తున్నారు. వాళ్ళు ఇంకా అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా మొన్న 3 నెలలు అయింది. అయినా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే ఎన్నికలకి పార్టీ యంత్రాంగాన్ని కార్యోన్ముఖం చేసేందుకు కేసీఆర్ ఇప్పటి నుంచే ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఆయన ఎత్తుకున్నారు. ఓకే సార్. అయితే మరోవైపు చూసినట్లయితే కవితకి సంబంధించి మళ్ళీ విచారణ జరిపించాలని చెప్పి దానికి సంబంధించి కోర్ట్ నుండి పర్మిషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది ఏ విధంగా ఉండబోతుందంటున్నారు? అసలు జైల్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా మళ్ళీ విచారణ జరిపించడం అనేది ఎలా ఉంటుందంటారు? అయితే ఇప్పటిదాకా జరిపింది ఈడీ విచారణ, హ్మ్. ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. హ్మ్. ఇప్పుడు సిబిఐ ఎంటర్ అయింది ఇవాళ. హ్మ్. మేము విచారణ జరుపుతాము. గతంలో కూడా ఫస్ట్ సిబిఐ హైదరాబాద్ వచ్చి వాళ్ళ ఇంటికెళ్ళి విచారణ జరిపింది గతంలో. హ్మ్. హ్మ్. సో, ఈ కేసులో మేము కూడా విచారణ జరిపేదుంది. ఆమె ఆల్రెడీ మా అబ్బాయికి పరీక్షలున్నాయి, నాకు బెయిల్ ఇవ్వాలని బెయిల్ ఇవ్వాలని ఇచ్చింది. నిన్న మంజూరు వాదనలు చేసింది. అయిపోయాయి. హ్మ్. కోర్టు జడ్జిమెంట్ రిజర్వ్ చేసింది. రేపు సోమవారం ప్రకటించబోతుంది. ఈ తరుణంలో ఆమె బయటికొస్తే మళ్ళీ సాక్షులను ప్రభావితం చేస్తది. ఆయన చిన్న పిల్లోడు కదా! వాళ్ళ అబ్బాయి 21 ఏళ్లున్నాయి. తల్లి ఉండి చదివించాల్సిన అవసరం లేదు. వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. ఇంకా వేరే వాళ్ళ చుట్టాలున్నారు అనేది ఈడీ నిన్న వాదించింది. తాజాగా ఈ సిబిఐ మళ్ళీ ఎంటర్ అయ్యి విచారణ జరపాలంటుంది. దీనికి వీళ్ళు మళ్ళీ కవిత తరపు న్యాయవాదులు మళ్ళీ ఎళ్తారు. వాళ్ళు అనుమతిస్తారా లేదా అనేది మనం భవిష్యత్తులో చూడాల్సుంటది. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి కార్యక్రమం. మొత్తానికొచ్చేటప్పటికి ఇటు ఏపీ, తెలంగాణ అలాగే కేంద్రం అన్ని చోట్ల కూడా ఎలక్షన్స్‌కి సంబంధించిన హడావిడి అనేది చాలా జరుగుతుందనే చెప్పాలి. సో, చూడాలి ఎలక్షన్స్ వచ్చే వరకు ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.